తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరవనీయులు మల్లెల లింగారెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా అర్థిస్తున్నా. అదేవిధంగా ఈ వేడుకకు డాక్టర్ ప్రసాద్ తోటకూర గారిని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నా. వెల్కమ్ సార్ ప్లీజ్. ఈరోజు మాయలు పార్వతమ్మ రామకృష్ణారెడ్డి గారి సేవా కార్యక్రమం ఈ యొక్క సేవా కేంద్రానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రులు పెద్దలు మాణిక్యరావు గారు, రామసుబ్బారెడ్డి గారు, తొడుగు ప్రసాద్ గారు, మనోహరెడ్డి గారు, అలాగే పార్వతమ్మ గారు, మరి కార్యక్రమానికి వచ్చిన మీకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఈరోజు మనోహర్ రెడ్డి గారి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే ఇది ఒక ఆధునిక సామాజిక దేవాలయంగా మనందరికి కూడా కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన ఎంత స్వచ్ఛంగా ఉన్నారో, ఎంత నిస్వార్థంగా ఉన్నారో, మరి యొక్క నిర్మాణం కానీ అక్కడ జరగబోయేటువంటి కార్యక్రమాల పనితీరు కూడా అంత అద్భుతంగా ఉంది. మనకు తెలుసు ఈరోజు ముందు ఆయన వృద్ధాశ్రమం కట్టాలనుకున్నారు అనమాట. కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వృద్ధాశ్రమాలు లేని సమాజం కావాలనే ఉద్దేశంతో ఆయన మరి ఈ కార్యక్రమాన్ని ఒక విద్య, వైద్యము, నైపుణ్యము, ఆరోగ్యము, మానవుల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధి దీనికోసం దీన్ని వాడడం జరుగుతుంది. నిజంగా తెలుసు ఈరోజు ఇంత ప్రాజెక్ట్ కట్టడం కాదు, దానికి ప్రతి కొన్ని లక్షల రూపాయలు దాన్ని నిర్వహించేదానికి ఖర్చు అవుతుంది. మరి నిజంగా ఆయన ఏం వేల కోటీశ్వరుడేం కాదు, కాకపోతే ఈ సమాజానికి, సొంత ఊరికి, మరి ఇబ్బందులో ఉన్నటువంటి వాళ్ళకు, పేదవాళ్లకు, గ్రామీణులకు తన చేతనైంది చేయాలో, తన మానవ ధర్మంగా, ఒక మానవ బాధ్యతగా, ఒక చదువుకున్నటువంటి అత్యున్నత విద్యావంతుడిగా, విదేశాల్లో చదువుకున్నటువంటి ఒక ఎన్ఆర్ఐ వ్యక్తిగా ఈ సామాజిక బాధ్యత కోసం పరితపించి ఈ ప్రాజెక్టును ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత కూడా మనందరిపైన ఉంది. దీనికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి మనోహర్ రెడ్డి గారిని మనసారా అభినందిస్తూ, మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేయాలని చెప్పి ఆశిస్తూ, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ఆయనకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ముఖ్య అతిథి ప్రసంగానికి ముందుగా శ్రీ మనోహర్ రెడ్డి గారిని వారి ఆశయాల గురించి ఒక 2 నిమిషాల ప్రసంగంతో ప్రార్థిస్తున్నాం. మీ అందరి చప్పట్ల మధ్య స్వాగతం. నేను ఒక్కటే నిమిషం తీసుకుంటానండి, అందరూ చెప్పేశారు ఆల్రెడీ. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ రావడం వల్ల ఈ ఆశ్రమం గురించి 10 మందికి తెలుస్తుందని చెప్పి మిమ్మల్ని పిలవడం అందుకు మీరు అందరు చేసిన సహాయానికి, సహకారానికి నా కృతజ్ఞతలు. మీరు ఈ ఆశ్రమంలో ఉండే ఫెసిలిటీస్ ఆల్రెడీ నేను కొంత చెప్పడం జరిగింది. మీరందరూ దీన్ని సరిగా వినియోగించుకుంటే మన ప్రాంతం బాగుపడుతుందని నా కోరిక. అంతకు మించి నాకేం లేదు. వాడిని అందరూ చూస్తే మా అమ్మ కొంచెం సంతోషిస్తుందని నా ఇష్టం. అంతకు తప్పితే దీని నుంచి ఏమో ఆశించేది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేటి గౌరవ ముఖ్య అతిథి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు పెద్దలు శ్రీ మాణిక్యరావు గారిని ప్రసంగించవలసిందిగా మీ అందరికి చప్పట్ల మధ్య స్వాగతిస్తున్నాను. మైలూరి పార్వతీ రామకృష్ణారెడ్డి సేవాశ్రమాన్ని స్థాపించిన మిత్రులు మనోహర్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు రామసుబ్బారెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, వరదరాజుల రెడ్డి గారికి, మేడ మల్లికార్జున రెడ్డి గారికి, తోటకూర ప్రసాద్ గారికి, రమేష్ గారికి, శేఖర్ కమ్ములకు, ఇంకా వేదికపై ఉన్న ఇతర మిత్రులందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి భావనతో పుట్టిన ఏదైతే గడ్డ ఉందో ఆ జన్మభూమి మీద మమకారంతో ఎక్కడో విదేశాలకు పోయి అహర్నిశలు కష్టపడి సంపాదించుకుని ఆ దాచుకుని ఎట్లా ఖర్చు పెడతారా అనేది ఆలోచన కాకుండా, నా జన్మభూమిలో నాలాంటి కుర్రాళ్ళను తయారు చేయాలా, తయారు చేసి వారు 10 చోట్ల
10 దేశాల్లోనో 10 ప్రాంతాల్లోనో అభివృద్ధి చెందటం ద్వారా వారందరూ కూడా మాతృభూమికి సేవ చేసి ఈ దేశాన్ని అత్యున్నతమైన స్థాయికి ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలన్న ఒక ఆలోచనతో ఈ గ్రామం నుంచి ఒక మంచి ఆలోచనతో మనోహర్ రెడ్డి బృందం ఈ మంచి కార్యక్రమానికి స్వీకారం చుట్టినందుకు ముందుగా వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రీమతి పార్వతి గారు, రామకృష్ణారెడ్డి గారు వారి చిరస్థాయిగా వారి పేర్లుండేలాగా కొడుకు చేపట్టిన కార్యక్రమం ఏదైతే ఉందో నిజానికి వారు ధన్యులయ్యారని నేనైతే భావిస్తున్నా. అలాంటి పిల్లలు మనందరికీ కూడా ఉండాలి. మనోహర్ రెడ్డి లాంటి పిల్లలనే భావన నాకైతే కలిగింది ఖచ్చితంగా ఈ లోపలికి రాగానే. ఇవాళ భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొన్న అమెరికాకి పోయినప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి అమెరికాకి పోయిన ఏ ప్రధానమంత్రి కూడా ఒక అగ్రగామి దేశంగా ప్రతి ప్రధానమంత్రి ఆ దేశాన్ని మీరు మాకు ఆర్థిక సహాయం చేయండి, మా దేశం కడు పేద స్థితిలో ఉంది, అలాగే టెక్నాలజీ పరంగా మేము బలహీనంగా ఉన్నాం, ఆ బలహీన మీరు టెక్నాలజీని మాకు సప్లై చేయండి, పరిశ్రమలు పెట్టండి అని అర్థించిన ప్రధానమంత్రులను చూశాం. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశం నుంచి అమెరికా గడ్డ మీద అడుగుపెట్టిన ప్రధానమంత్రి ఇలాంటి మనోహర్ రెడ్డి లాంటి యువకులు నా దగ్గర వేలాది లక్షలాది మంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అత్యధిక యువత ఎక్కువ శాతం గల దేశం భారతదేశం. ఈ యువత సహకారంతో ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టబోతూ ఉన్నా అని దమ్ముగా మాట్లాడిన ప్రధానమంత్రిని మనం చూసాం. ఇదే కాదు, అమెరికాలో ఏ రకమైన సాంకేతిక ఆవిష్కరణ జరిగినా అది నాసా ప్రయోగం కావచ్చు, ఒక వైద్యపరమైన ఒక మందు కనిపెట్టొచ్చు, ఒక మంచి సాఫ్ట్వేర్ టెక్నాలజీని తయారు చేయొచ్చు, ఒక హాస్పిటల్లో మంచి సర్జరీని చేయొచ్చు, ఒక హార్డ్వేర్ కనిపెట్టొచ్చు. ఏది చేసినా మీ అమెరికాలో ఉన్న ప్రతి ఆవిష్కరణ వెనకాల కూడా మా భారతీయ యువకులు ఉన్నారు. వీరందరూ కనుక తిరిగి మా జన్మభూమి వైపు చూస్తే మీ దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అని హెచ్చరిక చేసిన విషయాన్ని కూడా మనం గమనించున్నాం. ఇవాళ మన యువతకి ఎంత ప్రాధాన్యత ఉన్నదో గుర్తించిన నాయకుడిగా అక్కడ ప్రధానమంత్రి, అలాగే కష్టపడి పని చేసుకుని ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఛాలెంజ్గా ధైర్యంగా భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలోకి నిలబెట్టే ఒక వ్యక్తిగా ఇవాళ మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న విషయాన్ని కూడా మనం గుర్తించినప్పుడు నరేంద్ర మోడీ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ప్రతి వృత్తిలోనూ కూడా నైపుణ్యాన్ని కలిగి ఉండాలా యువత అనే దిశగా ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఆలోచనని నరేంద్ర మోడీ గారు ప్రకటించిన దానికంటే ముందుగానే మనోహర్ రెడ్డి ఆలోచన చేసి ఈ ప్రాంతంలో యువకులకి అటు ఏదైతే ఇంటర్వ్యూస్కి పోవాలంటే ఈ పల్లెటూరు ప్రాంతంలో ఉన్న విద్యార్థుల్లో మొహమాటం, మాట్లాడే కమ్యూనికేషన్ స్కిల్స్ లేని కారణంగా చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి ఇక్కడ వారిని ట్రైన్ చేయాలని మంచి కంప్యూటర్ ల్యాబ్ను పెట్టి కంప్యూటర్ టెక్నాలజీలో వాళ్ళని ట్రైన్ చేయాలని, అలాగే రకరకాల వృత్తుల్లో ఉన్న వ్యక్తులను విద్యార్థులనే రకరకాల వృత్తుల్లో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ వారి వృత్తికి సంబంధించిన నైపుణ్యాన్ని వచ్చే విధంగా వారిని ట్రైన్ చేయాలని ఏదైతే భావించిన మనోహర్ రెడ్డి బృందం ఏదైతే ఉందో వీరు ప్రధానమంత్రి పిలుపు కంటే ముందుగానే వారి రకమైన ఆలోచన చేసినందుకు ముందుగా వారిని నేను అభినందిస్తూ ఉన్నా. అలాగే ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్మార్ట్ విలేజెస్ అనే ఒక కార్యక్రమాన్ని పిలుపునివ్వటం, మా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలోనే పాదయాత్ర 18 కిలోమీటర్లు నడవటం ద్వారా ఆయన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ఏదైతే స్మార్ట్ విలేజెస్ కార్యక్రమానికి ఆయన ఆలోచన కంటే ముందుగానే మన మనోహర్ రెడ్డి మిత్ర బృందం ఇక్కడ రూపకల్పన చేసినందుకు కూడా వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. ఇక్కడ మంచినీళ్ళ ప్రారంభం కానీ అలాగే ఇక్కడికి వచ్చే ఈ స్మార్ట్ విలేజెస్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు భావించిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పేదలకి మంచి వైద్య సదుపాయాన్ని గ్రామీణ ప్రాంతంలో అందించాలని కానీ శానిటేషన్ విషయంలో పరిశుభ్రమైన వాతావరణంతో ఉండాలని వారందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన కానీ ఇవన్నిటిని కూడా కార్యరూపాన్ని వారికంటే ముందుగానే ఈ నిర్మాణాన్ని ముందుగా ఇప్పుడు 1 year అయిందా ప్రారంభించి 2.5 సంవత్సరాల క్రితమే ఈ ఆలోచనకు రావటం వీటిని పూర్తి చేయటం అంటే నిజానికి ఎంతో ప్రపంచానికి ఆలోచనలో ముందున్న మా నరేంద్ర మోడీ కంటే ఇంకా ముందు మీ గ్రామానికి చెందిన మనోహర్ రెడ్డి ఉన్నాడని అయితే నేనైతే భావిస్తూ వీరు ఏదైతే తపనతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ యువకులకి ఇక్కడ పెరిగే యువకులందరికీ కూడా ఓ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ని కానీ వారి వృత్తికి సంబంధించిన స్కిల్స్ ని కానీ అందించడం ద్వారా వారు నైపుణ్యమైన కార్మికులుగా కానీ నైపుణ్యమైన విద్యార్థులుగా కానీ ఉద్యోగాలు సంపాదించుకునే దిశగా ఏదైతే చేయాలనే ప్రయత్నం ఉందో దాన్ని మీరందరూ ఉపయోగించుకోవటం ద్వారా ఈ ప్రాంతాన్ని ఒక సస్యశ్యామల ప్రాంతంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా మీరందరూ మార్చే దిశగా పనిచేయాలని మీరందరూ వారికి సహకరించాలని కోరుకుంటూ మాతృమూర్తి శ్రీమతి పార్వతి గారు ఆమె చాలా ధన్య జీవని ఇలాంటి కొడుకుని మనకి అందించిన ఆ దంపతులకి కీర్తు అలా చిరస ఉండాలని ఈ సృష్టిలో వారి పేరుని ఎప్పుడూ మనం తలుచుకునేలాగా ఉండాలని మరింత ఉన్నతమైన కార్యక్రమాలు వారి మిత్ర బృందం చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి రాజు నేటి కార్యక్రమంలో ఆశ్రమం పక్షాన మీ అందరి సపోర్ట్ల మధ్య ముఖ్య అతిథిని సత్కరిస్తున్నారు. పార్వతమ్మ గారు కూడా ఒక గిఫ్ట్ ని వారికి అందిస్తున్నారు. స్వీకరించవలసిందిగా విలువైన నాయకులు మరి మాణిక్యరావు గారు వారిని సవినయంగా వేడుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ల మధ్య ఇటువంటి విలువైన నాయకుడిని మరి వారి సేవలు మనం స్వీకరిద్దాం. వారికి ధన్యవాద ప్రసూనాలు ప్రత్యేకంగా సభాపక్షంగా అందిస్తున్నా. ఫోటోలు తీయడం చక్కటి కళ, ఇన్ టైంలో తీయడం ప్రచండమైన కళ. థ్యాంక్ యూ. శ్రీ లింగారెడ్డి గారిని సన్మానం స్వీకరించవలసిన కోరుతున్నా. లింగారెడ్డి గారికి మరి గౌరవ ముఖ్య అతిథి చేతుల మీదుగా సన్మానం ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా పార్వతమ్మ గారు కూడా సవినయంగా వేడుకుంటున్నా. అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ తోటకూర గారిని కూడా ఈ వేడుకలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా. సన్మానం ఈజీకుల్ టు అభిమానం, దానికి కారణం మీ సాధనా పర్వం అన్నాడు మేధావి. మీ చప్పట్ల మధ్య వారిని సత్కరిస్తోంది ఈ ఆశ్రమం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా శ్రీయుత రామసుబ్బారెడ్డి గారిని ఇక్కడ ఉండేటువంటి శిల్పులు రామసుబ్బారెడ్డి గారిని కూడా ప్రజల కోరిక మేరకు సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో థ్యాంక్ యూ.